హలో ఫ్రెండ్స్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద హైదరాబాద్లో ఒక పోక్సో కేసు నమోదైంది. ఇది మే 8 రాత్రి జరిగితే అదే రోజు కరీంనగర్లో ఇదే బండి భగీరథ తన మీద ఎవరైతే పోక్సో కేసు పెట్టారో ఆ అమ్మాయి తనను హనీ ట్రాప్ చేసిందని మరొక కేసు కరీంనగర్లో నమోదు చేశాడు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది ఈ రెండు ఎఫ్ఐఆర్ల మీద. ఏదైనా పెద్దవాళ్ల మీద నేరారోపణ జరిగినప్పుడు, అసలు అలాంటి వాళ్ళ మీద నేరారోపణ జరిగే అవకాశమే చాలా తక్కువ అనుకోండి. జరిగినప్పుడు వెంటనే కౌంటర్ కేసులు పెట్టడం, ఈ కౌంటర్ కేసులు అవతల వాళ్ళని లొంగదీయటానికో కాంప్రమైజ్ చేయడానికో వాడటం అనేది చాలా సహజంగా జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరిగిందా అన్న అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కష్టపడి హనీ ట్రాప్ అనే నరేటివ్ని విపరీతంగా పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలామందిలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా దీన్ని పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎందుకో ఈ స్టోరీ మాత్రం ముందుకు వెళ్ళట్లేదు అని అర్థం చేసుకోవాలంటే ఈ రెండు ఎఫ్ఐఆర్లో ఏముందో ఒకసారి చూడాలి. ఇప్పటికే చాలామంది ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్ని చూసే ఉండుంటారు. బట్ మన వీడియో కోసం అందులో ఉన్న జిస్ట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నిజానికి ఈ ఎఫ్ఐఆర్లు బయట పెట్టకూడదు, ఎందుకంటే ఇందులో ఒక మైనర్ ఐడెంటిటీ ఉంది కాబట్టి. కానీ రెండు ఎఫ్ఐఆర్లు విచ్చలవిడిగా బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సో ఈ రెండు ఎఫ్ఐఆర్లను బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకతను ఇప్పటికే పేరు మోసిన గుండా, నేర చరిత్ర కూడా ఉంది. అంతేకాకుండా మనుషులను కొట్టి వాళ్ళని వీడియోలు తీసుకోవటం అనే ఒక సైకో మనస్తత్వం కూడా ఉన్నారు. అమాయకుడైన 25 ఏళ్ల వ్యక్తిని ఒక మైనారిటీ తీరని అమ్మాయి హనీ ట్రాప్ చేసింది. ఇది ఒక కథనం. రెండోది, ఈ మొదట చెప్పిన 25 ఏళ్ల పసిబాలుడు మైనారిటీ తీరని అమ్మాయి వెంటపడి వేధించి, బతిమాలి, బెదిరించి, కొట్టి ఇలాంటివన్నీ కూడా చేసి చివరికి అమ్మాయిని డోర్ మ్యాట్ లాగా విసిరేస్తే ఆ అమ్మాయి చనిపోయే ప్రయత్నం కూడా చేసింది. కానీ వాళ్ళు కేసులు పెట్టకుండా ఉండటం కోసం అనేక మంది పెద్దవాళ్ళు రంగంలోకి దిగారు. చివరికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్వయంగా రంగంలోకి దిగి వాళ్ళని భయపెట్టాడు. ఇవన్నీ నేను సొంతంగా చెప్తున్నవి కాదు, ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో ఉన్న విషయాలే. ఏ ప్రయత్నాలు ఫలించకపోయిన తర్వాత, వీళ్ళు కేసు పెట్టడానికి కూడా చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించకపోయిన తర్వాత మే 10న జరుగుతున్న ప్రధానమంత్రి సభ దగ్గర ఆత్మాహుతి ప్రయత్నం చేస్తామని బెదిరించిన తర్వాత మాత్రమే కేసు పెట్టారు అనేది ఇప్పుడు మనకు బయటకు వచ్చిన ఒక వార్త. సో మొట్టమొదట హనీ ట్రాప్ కేసే తీసుకుందాం. అందులో అతను ఏం రాశాడు? ఆ అమ్మాయి తనకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అని, కుటుంబంతో కూడా సన్నిహితంగా మెలిగానని, ఇద్దరం కలిసి గుళ్ళకు కూడా వెళ్ళామని, ఎక్కడైనా ఫామ్ హౌస్కి వెళ్ళామని రాయలేదు, గుళ్ళకు మాత్రమే వెళ్ళామని రాశాడు. గుళ్ళకు కూడా వెళ్ళామని, ఆ తర్వాత కుటుంబం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంత పెడితే తాను తిరస్కరించడంతో వాళ్ళు బ్లాక్మెయిలింగ్కి దిగారని, 5 కోట్లు ఇవ్వమని అడిగితే తాను 50,000 ఇచ్చానని ఆయన చెప్పాడు. ఇది అతని వర్షన్. ఇక వాళ్ళ వర్షన్ ఏంటంటే, బండి భగీరథ అనే వ్యక్తి ఇలాగే సేమ్ కామన్ ఫ్రెండ్స్ ద్వారా, ఆ కామన్ ఫ్రెండ్ కూడా శ్రీరామ్ అనే వ్యక్తి, అతను కూడా తర్వాత కథలోకి వస్తాడు, పరిచయం అయ్యాడని, అప్పటి నుంచి ఈ అమ్మాయితో సన్నిహితంగా ఉన్నాడని, ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ కేవలం బండి భగీరథ ఈ అమ్మాయి మాత్రమే కాదు, ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళని, తిరుగుతున్న నేపథ్యంలో ఈ అమ్మాయిని శారీరకంగా దగ్గర కావటం కోసం ఒత్తిడి తీసుకొచ్చాడని, దానికి ఆమె ఒప్పుకోలేదని, ఒప్పుకోకపోయినా విపరీతంగా బలవంతం చేశాడని వాళ్ళు అనేక ప్లేసెస్లో ఎక్కడెక్కడ జరిగిందో కూడా వాళ్ళు చెప్పారు ఎఫ్ఐఆర్లో. దీనికి పీక్ ఎప్పుడంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రోజు, అంటే డిసెంబర్ 31 రాత్రి ఒక ఫామ్ హౌస్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెళ్ళారని, అక్కడ రాత్రి ఈ అమ్మాయి మీద అత్యాచార ప్రయత్నం చేశాడని, ఈ లోపల ఈ అమ్మాయిని అనేక సార్లు బతిమాలి, ప్రాధేయపడి, ఇబ్బంది పెట్టి, బెదిరించి, కొట్టి, రకరకాలుగా ఇంటిమిడేట్ చేసే ప్రయత్నం చేశాడని వాళ్ళు ఎఫ్ఐఆర్లో రాశారు. నిజానికి ఇదొక క్లాసిక్ నార్సిసిస్ట్ ప్రవర్తన. ఎవరినైనా తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవటానికి బతిమలాడటము, ప్రాధేయపడటము, బెదిరించడము, కొట్టడము, మళ్ళీ సారీ చెప్పటము, ఇది ఒక టిపికల్ నార్సిస్ట్ టెండెన్సీ. నాకు ఆ ఎఫ్ఐఆర్ చదివినంతసేపు కూడా ఆ టెండెన్సీ కనపడింది. ఆ టెండెన్సీ వాస్తవం కావచ్చు అనుకోవడానికి నాకు అనిపించిన మరొక కారణం ఏంటంటే, గతంలో అతను మహీంద్రాలో చేసిన పని. మహీంద్రాలో అతను ఒక్కళ్ళని కాదు, ఇద్దరిని కాదు, అనేక మందిని విపరీతంగా కొట్టడం అనేది మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. మొదటి వీడియో బయటికి రాగానే వాళ్ళు ఆ అబ్బాయితోటే క్షమాపణలు కూడా చెప్పించేశారు. అది నాదే తప్పు, అన్న నన్ను కొట్టి మంచి పని చేశాడు అంటూ. బట్ ఆ తర్వాత మరికొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోలన్నీ కూడా కొడుతూ అతను తీయించుకున్న వీడియోలు. అంటే ఒక మనిషి
ఫిజికల్ వైలెన్స్కు దిగుతూ వాటిని వీడియోలు తీయించుకుంటున్నాడు అంటే అతను ఖచ్చితంగా ఒక సైకో అని అర్థం. అతను ఒక సైకో బిహేవియర్ని ఇప్పటికే డిస్ప్లే చేస్తున్నాడు. దానికి ఒక ఎక్స్టెన్షన్ లాగానే ఇక్కడ కూడా ఈ అమ్మాయితో బిహేవ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఒక 16-17 ఏళ్ల అమ్మాయి మీద ఇంత జరిగిన తర్వాత 2 జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి విపరీతంగా ఇన్సల్ట్కి గురవటం, అవమానానికి. రెండోది మోసానికి గురయ్యాను అనుకోవటం. ఇందులో ఏ కారణమైనా కావచ్చు. ఆ అమ్మాయి ఆ తర్వాత 2 సార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. ఈ ఆత్మహత్యా ప్రయత్నం చేయటానికి ముందు అతను వాళ్ళ అమ్మని కూడా కాంటాక్ట్ చేసి ఆమె ఎలా ఉంది అని కూడా అడిగాడని చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఎక్కడ కొరాబరేట్ అవుతుందంటే అతను ఆ అమ్మాయి గురించి మాట్లాడిన చాలా ఆడియో క్లిప్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. అవన్నీ వింటే ఇవన్నీ నిజమే అని అనుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నేను నిర్ధారించట్లేదు, నిర్ధారించాల్సింది పోలీసులే. అఫ్కోర్స్ పోలీసులు ఏమీ నిర్ధారించపోవట్లేదు ఈ విషయంలో. నేను ఈ మాట ఇప్పుడే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఈ కేసులో అతనికి ఏమీ కాదు. ఎందుకు కాదు అంటే బ్రిజ్భూషణ్ కేసు చూసాం కదా. బ్రిజ్భూషణ్ కేసు కూడా సరిగ్గా ఇలాంటిదే. మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అతను. మైనర్లైన అథ్లెట్స్తో మొదలుపెట్టి అనేక మంది అమ్మాయిల మీద అనేక దాడులు చేశాడు. వాళ్ళు చాలా ధైర్యం తెచ్చుకొని బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళనే వేధించి వాళ్ళ మీదనే నిందలు మోపి చివరికి అతను బయటపడ్డాడు. మనందరం చూసాం. అతను అరెస్ట్ కూడా కాలేదు కనీసం. సో ఇక్కడ కూడా ఇప్పటి వరకు ఇతను అరెస్ట్ కాలేదు. నిజానికి పోక్సో కేసు పెడితే వెంటనే జడ్జి ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, ఆ తర్వాత అరెస్ట్ కూడా చేయాలి. ఈ మాట నేను కాదనేది స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కావాలంటే ఒకసారి చూడండి. 28 సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమో వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పేర్లు దొరికిన అమ్మాయి పేర్లు చెప్పింది. ఇప్పటికి ఇన్ని రోజులు అయింది. కనీసం స్పందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? సరిగ్గా ఇదే మాట తన కొడుకు కూడా వర్తిస్తుంది కదా. నిజానికి అతనికి ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా కూడా అతను వెంటనే తన పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలి. ఎందుకంటే కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రిగా ఉన్న తర్వాత దేశంలో ఏ పోలీస్ అయినా కూడా దీన్ని న్యాయంగా విచారిస్తాడని మనం నమ్ముతామా? ఖచ్చితంగా విచారించే అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ కూడా విచారించడం. బట్ అలాంటి నీతి నిజాయితీ ఇవన్నీ మనం ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడి నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ రాజకీయ నాయకుల నుంచి అయితే అసలే చేయలేం. ఎందుకంటే అటువంటి నేరాలు చేసిన వాళ్ళని రక్షించడంలో ఈ పార్టీకి ఉన్నంత పెద్ద పేరు ఇంకో పార్టీకి లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ కేసులో కానీ అది బండి సంజయ్ కొడుకు కాకుండా ఇంకెవరన్నా అయి ఉంటే, ముఖ్యంగా అతను ఒక మైనారిటీ మతస్థుడు అయి ఉంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉండేది? మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా హెడ్లైన్ వార్తగా దీన్ని ప్రసారం చేసేది. అన్ని పత్రికలు పేజ్ 1 న్యూస్గా కూడా వేసి ఉండేవాళ్ళు. చాలా విషాదం ఏంటంటే ఇవాళ ప్రధాన తెలుగు పత్రికలు ఏవి కూడా దీన్ని పేజ్ 1లో సింగిల్ కాలంగా కూడా వేయలేదు, లోపలెక్కడో వేసేసాయి. అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద పోక్సో కేసు వస్తే అది వార్తే కాదన్నట్టుగా ఈ ప్రధాన స్రవంతి మీడియా అంతా కూడా నటిస్తూ ఉందన్నమాట. సో ఇటువంటి పోస్ట్ ట్రూత్ ఎరాలో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. పోస్ట్ ట్రూత్ ఎరా అంటే ఏంటంటే ఏం జరిగింది అనేది ఎవరికీ అవసరం లేదు. ఏం జరిగిందని మనం కన్విన్స్ చేస్తున్నామో అది మాత్రమే నిజంగా నిలబడుతుంది. ఈ కేసులో జరుగుతున్నది కూడా సరిగ్గా అదే. రేపు ఈ కేసు ఎలాగూ డ్రాప్ చేశారు, చేసిన తర్వాత వీళ్ళు ఏ నరేటివ్ అయితే క్రియేట్ చేశారో ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసిందని ఇంకా చాలా అసహ్యకరమైన మాటలన్నీ అంటున్నారు అనుకోండి. ఈ మాటలు అంటున్న వాళ్ళు ఎవరూ కూడా బండి సంజయ్ని ప్రశ్నించట్లేదు. ముందే నీ కొడుకు సైకో అని తెలిసినప్పటికీ కూడా ఎందుకు కంట్రోల్ చేయలేదు? కనీసం వాడికి ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ అన్నా ఎందుకు ఇప్పించలేదు? కాలేజీకి పోయి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి వీడియోలు తీసుకున్నాడంటేనే ప్రాబ్లమాటిక్ చైల్డ్ అని కదా, అతన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదని ఎవరు అడగట్లే. ఒక నేరం చేసి శిక్షను తప్పించుకోగలిగినప్పుడు వాళ్ళలో ఉన్న నేర మనస్తత్వం విపరీతంగా బలపడుతుంది. కాబట్టి ఇతనికి కూడా అది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టే అతను ఈ పని చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇటువంటి తండ్రులు ఉన్నప్పుడు పిల్లలకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. మనం ఏం చేసినా చెల్లిపోతుందనే ఒక ధైర్యం వస్తుంది. అయితే ఇందులో బండి సంజయ్ పాత్ర కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే కాదు,
అతను ఇందులో స్వయంగా కలగజేసుకున్నాడు కూడా. తల్లి ఇచ్చిన కంప్లైంట్లో వాళ్ళ మీద అనేక ఒత్తిళ్లు చేశారు అని కూడా రాసింది. అందులో భాగంగా వీళ్ళిద్దరికీ పరిచయం చేసిన శ్రీరామ్ అనే వ్యక్తి నిర్మల్లో ఈ అమ్మాయి మీద బ్లాక్మెయిలింగ్ కేసు పెట్టాడని, ప్రస్తుతానికి ఆ ఎఫ్ఐఆర్ ఎక్కడ కనపట్లేదు. ఇందులో మైనర్ ఉంది కాబట్టి ఇది పెద్ద సమస్య అయి ఉండే అవకాశం ఉందని బహుశా దాన్ని దాచేసినట్టున్నారు. ఆ కేసు డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి బయటకు రావట్లేదు. అది పెట్టిన తర్వాత ఒక జర్నలిస్ట్ టర్న్డ్ పొలిటీషియన్ వచ్చి మధ్యవర్తిత్వం చేశాడని ఆమె డేట్లతో సహా చెప్పింది. ఏప్రిల్ 22వ తారీఖు అతను వచ్చాడని, బండి సంజయ్ని కల్పించాడని, బండి సంజయ్ వాళ్ళని విపరీతంగా బెదిరించాడని కూడా ఆమె రాసింది. ఇలాంటి ఆరోపణలు ఆషామాషిగా చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే బండి సంజయ్ తనను కలిశాడు అనే మాట అబద్ధమైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీద అంత పెద్ద అబద్ధం ఆడి బతికి బట్టగట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఇది నిజమే అయి ఉండే అవకాశం ఉంది. సో ఈ బెదిరింపుల తర్వాత వాళ్ళు కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు సహాయ నిరాకరణ చేశారని, చిట్ట చివరికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ తీసుకోకపోతే మోదీ సభలో ఆత్మాహుతి చేసుకుంటామని బెదిరిస్తే అనేక గంటల పాటు వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కంప్లైంట్ తీసుకోకుండా జాప్యం చేసి ఇది బండి సంజయ్ కుటుంబానికి కూడా ఇన్ఫామ్ చేయడంతో వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ అవ్వడానికి ముందే కరీంనగర్లో మరొక కంప్లైంట్ ఈ అమ్మాయి మీద రిజిస్టర్ చేయించారు. సో ఈ నేపథ్యంలో మామూలుగా ఏ పోక్సో కేసులో అయినా చేసినట్టుగా అతన్ని అరెస్ట్ చేస్తారని కానీ, ఒకవేళ చేస్తే అతను జైల్లో ఎక్కువ కాలం ఉంటాడని కానీ మనం నమ్మలేం. అయితే ఈ సందర్భంగా మనం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఇంత జరుగుతూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదు? ఇది చాలా మందిని వేధిస్తున్న అనుమానం. ఇటువంటి అనుమానాలు ఉండకూడదు అంటే మిగిలిన ఏ పోక్సో కేసులో అయినా ఎట్లా చేస్తారో అట్లా చేయాలి. కానీ అట్లా చేస్తున్నట్టుగా కానీ చేసే అవకాశాలు కూడా కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా హ్యాండ్ ఇన్ గ్లోవ్ ఉండే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. ఇటువంటి హై ప్రొఫైల్ కేసుల్లో న్యాయం జరిగే అవకాశం ఈ దేశంలో ఉందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.